ముఖ్యంగా హల్వా కూడా ఆర్డర్ చేయలేకపోయావా? అవును కదా, మర్చిపోయాను. థ్యాంక్స్ వదినా, ఇప్పుడు ఆర్డర్ చేస్తాను. ఊరుకో ఐరేంద్రి, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అభి రాహుల్ని విడదీయాల్సింది పోయి వాళ్ళ ఫస్ట్ నైట్ కి ఏర్పాట్లు చేస్తున్నావా? చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఫస్ట్ నైట్ జరిగింది అనుకో, వాళ్ళని ఎవ్వరూ విడదీయలేరు. అర్థమవుతుందా లేదా నీకు? నవ్వుతావేంటి ఐరేంద్రి? నీ అమ్మాయికత్వానికి నవ్వక ఇంకేం చేయాలొదినా? నేనేదో పెద్దమ్మ చెప్పింది కదా అని ఫస్ట్ నైట్ ఏర్పాట్లకు రెడీ చేస్తూ ఉంటే నిజంగానే ఫస్ట్ నైట్ జరిగిపోతుందని భయపడుతున్నావా? అయితే జరగదా? జరగనివ్వను. జరుగుతుంది అనేలా క్రియేట్ చేస్తాను, అంతే. అంటే ఫస్ట్ నైట్ ఆగిపోవడానికి ఏదో ప్లాన్ చేసావన్నమాట. అదేంటో చెప్పవా? చెప్తే థ్రిల్లే ఉంటుంది వదినా. జస్ట్ అలా చూస్తూ ఉండు. ఫస్ట్ నైట్ ఆగిపోవటమే కాదు, అభికి రాహుల్కి మధ్య పెద్ద గొడవ కూడా జరుగుతుంది. నిజంగానా? ప్లీజ్ ప్లీజ్ చెప్పవా ఐరేంద్రి, ఆ ప్లాన్ ఏంటి? చెప్పను, నీకే తెలుస్తుందిరే. సరేలే, ఏదో ఒకటి. ఫస్ట్ నైట్ ఆగిపోతే చాలు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నేను కూడా వెళ్ళి ఏదో ఒక ఏర్పాట్లు చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తాను. హలో, ఈ రోజు రాత్రి 9 గంటలకి నువ్వు నేను చెప్పినట్టుగా చెప్పిన చోటుకొచ్చి చెప్పింది చేస్తే చాలు. గుర్తుంది కదా? అలాగే మేడం. అభి, ఫస్ట్ నైట్ కి రెడీ అవుతున్నావా? వెరీ సారీ, ఇది నీకు వెరీ వెరీ బ్యాడ్ నైట్ అవుతుంది తప్ప ఫస్ట్ నైట్ మాత్రం కాదు. ఈ రోజు నువ్వు రాహుల్ దగ్గర అవ్వటం కాదు, మీ మధ్య భయంకరమైన దూరాన్ని తీసుకొస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ.